హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తీస్ కిచెన్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పేరు వెజిటబుల్ కుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు కొంచెం, మిరియాలు 5, లవంగాలు 4, దాల్చిన చెక్క కొంచెం. వీటన్నిటిని మిక్సీలో వేసి గసగసాలు 2 టేబుల్ స్పూన్ని తీసుకొని అవి కూడా కొంచెం మిక్సీలో వేసి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు మిక్సీలో వేసి 2 టొమాటోల్ని కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీలో వేసి కొంచెం కొబ్బరి కూడా అందులో వేసి మిక్సీ వేయాలి. కొంచెం చిన్నులపాయలని, పుదీనా, కొత్తిమీర రెబ్బల్ని 1 కప్పుని కూడా మిక్సీలో వేసుకోవాలి. అంతలోకి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అందులో పోసి వేడెక్కాక ఇప్పటిదాకా మనం చెప్పిన దినుసులన్నింటినీ మిక్సీ వేసాం కదండి, దాన్ని ఆ పేస్ట్ని వేడి చేసిన ఆయిల్లో వేయాలి. అంతలోకి మళ్ళీ మనం ఒక 1/2 కేజీ టొమాటోల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ 1/2 కేజీ టొమాటోల్ని మిక్సీలో వేసి గ్రేవీలాగా చేయాలి. అంతేకాకుండా ఈ మసాలా మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో గ్రేవీ రెడీ అయిందండి. ఈ టొమాటో గ్రేవీ ఒక 1/2 కిలో టొమాటో గ్రేవీని ఈ మసాలా మిశ్రమం బాగా ఫ్రై అయ్యాక ఈ రకంగా ఫ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా ఆ మిక్సీలో వేసిన మసాలా మిశ్రమాన్ని తిప్పుతూ ఉండాలి. ఈ టొమాటో గ్రేవీని కూడా అందులో వేసి తిప్పుతూ ఉండాలి. ఈ 1/2 కిలో టొమాటోలండి, ఈ 1/2 కిలో టొమాటోల్ని కట్ చేసుకొని మిక్సీ వేసుకొని ఆ గ్రేవీని ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమంలో వేసి తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం మిశ్రమాన్ని ఆయిల్ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత 1 కప్పు బంగాళదుంప ముక్కల్ని కూడా ఆ మిశ్రమంలో మనం వేసుకోవాలి. ఈ రకంగా అన్నీ కలిసేలాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా చక్కగా మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. చూసారా, మిశ్రమం ఈ రకంగా తయారవుతూ ఆ టొమాటో గ్రేవీ ఆ మసాలా మిశ్రమంలో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా తిప్పుతూ ఉండాలి. ఈ రకంగా చేయాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉంచాలి. ఈ రకంగా గ్రేవీ తయారైన మిశ్రమంలో 1.5 టేబుల్ స్పూన్ల కారంని మనం అందులో మిక్స్ చేసుకోవాలి. కారం తక్కువ అనుకునేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కారం తినేవాళ్ళు 1.5 టేబుల్ స్పూన్ అయితే కారంగా చాలా చాలా బాగుంటుంది. అందులో సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఉప్పు కరిగేదాకా అందులో కలిసిపోయేదాకా కలుపుతూ ఉండాలి. ఈ రకంగా టొమాటో గ్రేవీలో ఉన్న వాటరిష్, మనం మసాలా వేసుకున్న మిశ్రమంలో ఉన్న వాటరు మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రకంగా
మనం తిప్పుతూ ఉండాలి. ఇంతలో ఒక చిన్న బాండీలో ఒక స్పూను నెయ్యి వేసి దాన్ని కాగబెట్టి స్లో ఫ్లేమ్లో కొన్ని జీడిపప్పుని ఆ నెయ్యిలో దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. ఇంతలోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉప్పు కారం అన్నీ కలిసిపోయి మంచి చూడటానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చూసారా, కూరలో ఉన్న నీరు మొత్తం ఎవాపరేట్ అయిపోయి అందులో ఉన్న నూనె బయటకు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ రకంగా మిశ్రమంలో ఎక్కడా నీరు లేదు. అప్పటిదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరని జాగ్రత్తగా అడుగంటకుండా చూసుకోవాలి. మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ కుర్మా రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని మనం చపాతీలో కానీ రోటీలో కానీ పుల్కాలో కానీ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.